వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ప్రజెంట్ మీకు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైంది నేను ఎక్కడున్నా అనేది. సో ఓయూ దగ్గర ఉండే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసిన నేను. సో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఇది మనం తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఓయూలో అడుగు పెట్టగానే. చాలామందికి కూడా హైదరాబాద్ సిటీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఓయూ దగ్గరకు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ చూసిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఉండే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇంకా కూడా తెలంగాణ ప్రజల్లో ఉంది. సో మళ్ళీ ఒక్కసారి ఓయూ విద్యార్థులతో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి తెలంగాణకు వచ్చేసింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ గురించి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే. సో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్కి విముక్తి చెందిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠ చేసుకోవాలని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల కోరిక. సో ఈరోజు అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పోతుంది, అసలు నిజంగా ఉండే పరిస్థితి ఉందా, తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొస్తుందా సర్కారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి నాగరాజు ఉన్నారు, మాట్లాడదాం. సో తెలంగాణ తల్లి ఓయూకి ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయింది, రాష్ట్ర సాధన అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మళ్ళీ ఉద్యమ స్ఫూర్తి ఇంకా తెలంగాణ వాళ్ళది ఓయూలా కనిపిస్తుంటుంది. అట్లాంటిది అసలుకి ఉద్యమానికి సంబంధించి కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొస్తుందా ఈసారి సర్కారు? అంటే నేను చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ ఆత్మగౌరవమే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అస్తిత్వానికి తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ ఉద్యమమే తెలంగాణ తల్లి, బోనాలు, బతుకమ్మ, తెలంగాణ కోసం అమరులైనటువంటి ఇవన్నీ చిహ్నాలు, ఒక ప్రతీక. వాస్తవానికి తెలంగాణకు అస్తిత్వానికి ఇవన్నీ. ఆ రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తి విగ్రహం ఆడ పెడతా అంటే దయ్యాలు వేదాలు వల్లించడే తప్ప ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ నిర్ణయాన్ని. తెలంగాణ అంటే ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నడిగడ్డ మీద ఉన్నటువంటి ఆ అసెంబ్లీకి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక సమతంగా ఈరోజు అందరూ సమానంగా ఉండే ఒక బుద్ధుని విగ్రహము, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ 125 అడుగుల ఒక విగ్రహము, దానితో పాటు తెలంగాణ కోసం అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల యొక్క అమరజ్యోతి చిహ్నము, అదేవిధంగా దాని పక్కపుంటి ఆ యొక్క పర్యాటక కేంద్రంగా చేయాలని తెలంగాణ తల్లి అంటే వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమే తెలంగాణ తల్లి ఒక అస్తిత్వానికి ప్రతీక కాబట్టి ఆడ పెట్టుకోవాలనే కాన్సెప్ట్లో ఈరోజు మీరు అన్నట్టు 10 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి ఆ యొక్క బానిస సంఖ్యలు తెగిపోయినాయి కాబట్టి ఇప్పుడు పెట్టాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కావాల్సుకొని ఈరోజు తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసే విధంగా ఈరోజు కుట్ర పడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. అంటే 100% రెచ్చగొట్టడమే. ఇప్పుడు ఆయన తెలంగాణ బిడ్డ కూడా ఈరోజు అసలు నేను అడుగుతున్నా మేడము, రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం సంబంధము? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మేడం ఒకటే, ఈ తెలంగాణ అనేది భౌగోళికంగా కావచ్చు కానీ ఏ రకంగా ఒక తెలంగాణ అస్తిత్వం సంబంధించినటువంటి ఒక ఏర్పడ్డ తెలంగాణ అంటే అమరవీరుల స్తూపం కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రమే ఒక అస్తిత్వ ప్రతీకగా ఏర్పడినటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో నువ్వు ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు పడితే తెలంగాణ అంటే నువ్వు రెచ్చగొట్టడం ఇది అంటే నువ్వు ఏమనుకుంటా ఉన్నావు? ఖబర్దార్ హెచ్చరిస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇలాంటి నువ్వు పెట్టుకోవాలనుకుంటే నీ బంజారాహిల్స్, నువ్వు జూబ్లీహిల్స్ నీ ఇంటికాడ పెట్టుకో, నీకు పెట్టుకోవాలనుకుంటే నీ గాంధీ భవన్లో పెట్టుకో. నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రతి బిడ్డగా ఈరోజు హక్కుగా భావించేది నువ్వు అసెంబ్లీ ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి తప్ప నీ ఇష్టం వచ్చిన నీ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే తప్ప ఇది పెట్టుడు కరెక్ట్ కాదు మేడం. మరి ఏంది అంటే ఒకవైపు కళాకారులు, కవులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నారు, లేఖలు రాసి మరీ చెప్తున్నారు, ఎక్కడైనా పెట్టుకోండి, తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుకోవాలన్నా ఎక్కడైనా పెట్టుకోండి, మాకు దానికి సమ్మతమే. కాకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టుకోవాలన్నది మా కాంక్ష అని. సో ఆ కాంక్ష లెక్క చేసే పరిస్థితి ఉందా? ఇంకా రాజీవ్ గాంధీ స్టాచ్యూ మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంది, అక్కడ ఇనాగ్రల్కి కూడా సిద్ధమయ్యే పరిస్థితి. అదే మేడం బాధాకరమైన విషయము. ఇప్పుడు వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు అమరజ్యోతి కట్టిండుగా మేడం, తెలంగాణ ఉద్యమానికి ప్రతీకమైనటువంటి అమరుల చిహ్నంగా అమరజ్యోతి కట్టిండు. 125 తెలంగాణ కోసం కావచ్చు, ఈ దేశంలో చిన్న రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేడం. ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం మన రాసిండు కదా మరి అంబేద్కర్ గారు, ఆ ప్రకారం చిహ్నంగా 125 ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అక్కడ విగ్రహం పెట్టుకున్నాము. టంగుటూరు అంజయ్యను అవమానించినటువంటి రాజీవ్ గాంధీ ఆనాడు అవమానించలేదు మేడం, ఒక దళితులను ఏదో రకంగా అవమానించినా లేదా? అలాంటి వ్యక్తి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి, అసలు తెలంగాణ భౌగోళికంగా కావచ్చు ఏ రకంగా సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు విగ్రహం పెడతా అంటే నువ్వు ఏమనుకుంటా ఉన్నావు? అంటే నువ్వు మలో అశాంతిని నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇది పద్ధతి కాదు. ఇలాంటి పిచ్చి ప్రేరణలు మానుకో. నీకు ఏమనుకుంటే మీ గాంధీ భవన్లో పెట్టుకోమని అడుగుతున్నాం తప్ప
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి అసెంబ్లీకి మన అసెంబ్లీ సెక్రటేరియట్ చిహ్నంగా ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే మేడం. దీని మీద చాలా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఉద్యమం కూడా తయారవుతా ఉంది తెలంగాణ. ఒక పక్కనేమో పెట్టొద్దు అని అందరం నోరు మొత్తుకుంటున్నాం, లేఖలు రాస్తున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం, డిమాండ్లు చేస్తున్నాం, ఎన్ని చేసినా కూడా ఇంకోవైపు దానికి సంబంధించిన ఇనాగ్రల్కి సంబంధించిన వర్కులు చాలా వేగవంతంగా అవుతుంది. మరి అక్కడే విగ్రహం పెట్టి ఖచ్చితంగా అక్కడనే ఇనాగ్రల్ చేస్తే మరి విద్యావంతులు కావచ్చు, కవులు, కళాకారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? 100% దాన్ని అడ్డుకుంటారు మేడం. 100% రాబోయే రోజుల్లో ఎంత మేడం వీళ్ళు ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాలు ఉంటారు. 100% మళ్ళా అస్తిత్వ ఉద్యమానికి నాంది వలుకుతా ఉన్నాము. వీళ్ళ పతనానికి స్టార్ట్ అయింది మేడం. 100% కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు దేంతో పెట్టుకున్నావు? ఆనాడు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది ఆత్మ బలిదానాల కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి కూడా నాంది నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే మీరు ఈ యొక్క సెక్రటరీ మీరు ముంగడ మీరు రాజీవ్ గాంధీ పెడతా అన్నారో మీ పతనం స్టార్ట్ అయింది. ఈరోజు మేధావులు కూడా నోరు మోర్చుకున్నా కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు కానీ పట్టించుకున్న పాపన లేదు. 100% వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోతారు. 100% మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. 100% తన కుక్కట వేళ్లతోని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏడబెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని 100% తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం 100% అక్కడ పెడతాం మేడం. సో ఇది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి చాలామందికి చాలా సెంటిమెంట్స్తో ముడిపడి ఉంది, ఒక ఉద్యమంతో ముడిపడి ఉంది, ఒక ఉద్యమానికి చిహ్నంగా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సో తెలంగాణ తల్లి విగ్రహం పైన మళ్ళీ సర్కారు పునరాలోచన చేస్తే తప్ప ఈ ఇష్యూస్ అన్నీ కూడా సద్దుమణిగే పరిస్థితి లేదు. కర్కస్సుగా అక్కడే రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడు ఎట్లాగో పెట్టిన చోటే ఇనాగ్రల్ చేస్తే మాత్రం మరో ఉద్యమాన్ని అయితే మనం తెలంగాణలో చూసే పరిస్థితి అయితే నెలకొంది.